అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు మీకు దీనికి ముందుగా విడుదల చేసినటువంటి వీడియోని మీరు అందరూ చూడండి, ఆలోచన చేయండి. ఆలోచించి ఏమాత్రమైనా మీకు ఆలోచన కలిగితే నేను ఒక ఏటి కులాల కుమ్ములాటలో ఈ భయంకరమైనటువంటి పరిస్థితి విభజించి విడదీసి పాలించుతున్నటువంటి పాలకులకు బానిసలుగా ఎన్నాళ్ళు బ్రతుకుతాం, ఎంతవరకు ఇలా జీవిస్తాం? అందుకే ఆ మనోవేదంతోనే ఆ బాధతో నేను అన్ని విధాలుగా ఆలోచన చేసి ఈ విధమైనటువంటి నా అభిప్రాయాన్ని నా ఆలోచనని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. అంతకు తప్ప మరి వేరే ఉద్దేశం కాదు. ఎందుకంటే ఇప్పటికే ఈ ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలు అణగారిన కులాలు కూడా ఇప్పటికే మనల్ని చాలా చులకనగా చూస్తూ ఉన్నారు. మరి ఇంత చులకన చూసినటువంటి మరి పాలకులకు కూడా మనమంటే చులకనే. మీరు చూస్తూనే ఉన్నారు కదా, ప్రతిరోజు కూడా నేను ప్రతి ఒక్క వీడియో ప్రజల కోసం అన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆ వీడియో కూడా ప్రజల వద్దకి సరిగ్గా వెళ్ళట్లేదు. మరి ఎందుకు వెళ్ళట్లేదు అర్థం కావట్లేదు. గతంలో వెళ్ళేటట్లు ఇప్పుడు వెళ్ళట్లేదు. దయచేసి మీరు ఇప్పుడు గమనించి ఆలోచన చేసి ఈ వీడియోలు నేను చేస్తున్న వీడియోలని సబ్స్క్రైబ్ చేసి ఎక్కువగా షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. చూసి కనీసం లైక్ చేయండి. మీ సంపద ఏం పోతుంది? మీ సంపదగా ఏమీ పోదు కదా, మీకేమీ నష్టం కలగదు కదా, మీకేమైనా మిమ్మల్ని మనసును కష్టపెట్టించే మాటలు నేను ఆడట్లేదు కదా. గౌరవప్రదంగా నాకున్న అనుభవాలు, నేను చదివినటువంటి మరి ఏదైతే చరిత్ర ఉందో చరిత్రను ఉద్దేశించి ప్రజా అవసరాలను ఉద్దేశించే నేను మాట్లాడుతూ ఉన్నాను. కనుకనే మరి ఈ సందర్భంలో మీరు కొద్దిగా ఒక రకంగా మీరు ఆలోచన చేసి ఖచ్చితంగా ఎక్కువ మందికి షేర్ చేయండి. ముందు షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మరీ మీకు రిక్వెస్ట్గా మరి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ మిమ్మల్ని మరొకసారి కోరుతూ ఉన్నాను. మరి ఈ సందర్భంలో మరి నేను ముందు చేసిన వీడియోని కూడా పూర్తిగా మనస్ఫూర్తిగా పరిశీలన చేయండి. ఎవరు కూడా దాన్ని అనాలోచన కలగకుండా దాని మీద ఏది లేనిపోయిన కామెంట్స్లు పెట్టకుండా మరి ఆ వీడియోని ఆదరించండి. అవసరమైనంత వరకు అది ముందుకెళ్ళి మరి ఉన్నటువంటి ఏదైతే అణగారి వర్గాల ఐక్యత కోసం అందరూ సలహాలు ఇవ్వండి. అణగారిన వర్గాలకు ఉన్నటువంటి ప్రకృతిలో సంపదలో భాగం కావాలన్నటువంటి మనస్తత్వం కలిగి సమాజంలో సంఘంలో సంపద ఉంటే అందరితో సమానంగా జీవిస్తాం. సమానమైనటువంటి గౌరవం దొక్కుతుంది, సమానత్వం ఉంటుంది. అదే సమానత్వం అంటే మనం టీ కొట్లో కూర్చొని టీ తాగినంత మాత్రం సమానత్వం కాదు. ప్రకృతి సంపదలో కొంతమంది మాత్రం అనుభవిస్తున్నారు, కొంతమంది దోపిడీదారులంతా దోచుకొని బతుకుతున్నారు. కనుకనే ప్రకృతి సంపద మానవ సంపదను కలిపి సమాన భాగంలో మన అందరికీ ఓటాలు ఉండాలి. ఇది నా కోరిక, నా ఆలోచన.